కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం జస్ట్ 10 నిమిషాల లోపే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ స్పెషల్ ప్రసాదం రెసిపీ. కృష్ణాష్టమి ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకోవాలి. సో ఇక్కడ మాడిపోకుండా చూసుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2-3 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే వేయించిన తర్వాత ఇప్పుడు దీని అంతా కూడా జల్లెడ పట్టుకోవాలి. అందులోనే ఒక 1 స్పూన్ మినప్పిండి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫైన్గా జల్లెడ పట్టుకోవాలి. సో ఇప్పుడు జల్లెడ పట్టిన తర్వాత మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ వరకు నువ్వులు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని ఇందులో యాడ్ చేస్తున్నాను. నెయ్యి లేకపోతే కనుక మీరు బటర్ కానీ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. నేను దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పుకి బదులు మీరు బెల్లం కానీ చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు స్వీట్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా అంటే సాఫ్ట్గా మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా ఇదంతా కూడా మనం పిండి మాదిరిగా మిక్స్ చేసుకో. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దానికి రెస్ట్ అనేది ఇవ్వాలి. సో 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చిన్న ఉండల్లాగా మీరు ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది హీట్ చేసుకొని మనం మొత్తం ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేయించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో మాత్రమే మనం హై ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అనేది. మిగతా టైం మొత్తం కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ కూడా మీరు ఫ్రై చేసుకోండి. లేకపోతే లోపల పచ్చిగా అట్లానే ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా మీరు లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే 10 మినిట్స్ లోపే మనం కృష్ణాష్టమి స్పెషల్గా ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఇవాల్టి వీడియో.